ప్రైజ్ ద లార్డ్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగునుగాక. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మరొక నూతనమైన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించిన రీతిని బట్టి మీతో కలిసి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనను ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను సంతోషిస్తూ ఈ ఉదయకాలపు వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. క్రీస్తునందు అత్యంత దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు, ప్రియులారా, దేవుడు అబద్ధమాడటానికి మానవుడు కాడు, పశ్చాత్తాపపడటానికి ఆయన నరపుత్రుడు కాడు. ఇక్కడ ఒక వాక్యం ఉన్నది, ఆయన చెప్పి చెయ్యకుండునా అనే మాట. నేను పలానది నీ జీవితంలో చేయబోతున్నాను అని చెప్పి చేయకుండా ఉండే దేవుడా ఆయన? ప్రియులారా, ఆయన మాట ఇస్తే భూమి ఆకాశాలు గతించిపోయిన ఆ మాటలు మన జీవితాల్లో నెరవేర్చబడతాయి. దానికి ఉదాహరణ, ప్రియులారా, అబ్రహాము జీవితాన్ని మనం చూసినప్పుడు, అబ్రహాముతో దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి ఆయన దేవుణ్ణి నమ్మెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇది నాన్న ప్రియులారా, ఈ వాక్య భాగమును బట్టి ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుణ్ణి నిజముగా నమ్మగలుగుతూ ఉన్నావా? కేవలం నీ కష్టాల్లోనూ నీ బలహీనతల్లోనే దేవుని మీద నమ్మిక కలుగుంటున్నావా? కాదు ప్రియులారా, మనము ప్రతి విషయములో కూడా దేవునిపై నమ్మిక ఉంచాల్సినటువంటి వారమై ఉన్నాం. ఆయనపై మనము నమ్మిక ఉంచినప్పుడు నీ జీవితంలో సమస్తమైనటువంటి కార్యాలు జరగటానికి, ప్రభు జరిగించటానికి ఇష్టపడతా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో అంత ఉన్నతమైనటువంటి కార్యాలు జరగడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటను ఆయన నమ్మాడు. ప్రియులారా, రోమాపత్రికలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఏమిటి ఆ మాటనంటే, ప్రియులారా, 4వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దాదాపుగా 21 వచనాల వరకు ఈ మాటలు మనకు కనిపిస్తాయి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడు. ఇంకా క్రింద భాగములో జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రియులారా, నీ సంతానము ఎలాగున ఉండనని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడుగాక రమారమి 100 ఏండ్లు వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతుతులమైనట్లుగా. ప్రియులారా, ఎంత శ్రేష్టమైనటువంటి మాటలు! 20వ వచనంలో చూస్తే, విశ్వాసము వలన దేవుని వాగ్దానములను గురించి సందేహింపక. చూడండి, ఆయన సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. ఇది నాన్న ప్రియులారా, దేవుణ్ణి మనం నమ్మినప్పుడు దేవుడు మన జీవితాల్లో సమస్తమైన కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నీ జీవితంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే, ఏదైనా కష్టం ఉన్నట్లయితే, మోయలేని భారాలు నీ మీద పడతా ఉంటుంటే, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా,
నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభువా, ఈ ఇబ్బంది నుండి నన్ను విడిపించు ప్రభువా, ఈ బాధ నుండి నన్ను విడిపించు నాయన, ఈ శ్రమ నుండి నన్ను విడిపించు ప్రభువా, నువ్వు ప్రార్థన చేయగలిగితే అబ్రహాము జీవితంలో చేసిన కార్యాలు నీ జీవితంలో జరిగిస్తారు. అలాంటి కృపాధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు. అబ్రహాము మీ మాటను నమ్మెను ప్రభువ, తన జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించారు తండ్రి. విశ్వాసులకు తండ్రిగా చేశారు నాయన. ఈ దినాన్న ప్రభు, నీ బిడ్డలు కూడా మీపై పూర్తి నమ్మిక ఉంచినప్పుడు ప్రభు, మీ కార్యాలు వారి పట్ల కూడా జరిగిస్తానని మాట ఇచ్చారు. అటువంటి అనుభవంలోనికి నీ బిడ్డలందరినీ కూడా నడిపించమని యేసు నామం పేరిట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.